మేడం ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత అసలు మహిళలకి ఎలాంటి సపోర్ట్ ఉంది, అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తారు? ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో కావచ్చు, ఉమెన్కి పెద్దపీట వేస్తూ మరి ఈక్వాలిటీ అనేది తీసుకొచ్చి అది మాటలకే కాకుండా చేతల్లో తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ఒక ఇద్దరు ఎస్సీ మహిళలు 2 విడతలుగా కూడా హోమ్ మినిస్టర్ చేసినటువంటి దాఖలాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే సాధ్యమైంది. అట్లాగే నామినేటెడ్ పోస్టుల్లో కావచ్చు, నామినేటెడ్ వర్కుల్లో కావచ్చు, మరి రాజకీయంగా మరి 50% అమలు చేసి మరి మొన్నటికి మొన్న సెంట్రల్ నుంచి మనకి 33% మనకి అమలైంది. కానీ అది మళ్ళీ 27కి అది ఆచరణలోకి రాబోతా ఉంది. కానీ ముందే అన్ని విషయాలలో కూడా, అన్ని సామాజిక వర్గాలలో కూడా 50% రిజర్వేషన్ని మహిళలకి అందించి మరి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి పెద్దపీట ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో జరిగిందో మరి అవాకులు చెవాకులు పేలుతున్నటువంటి ప్రతిపక్షాలు గుండెల మీద చేయి వేసుకుని చెప్పవలసినటువంటి పరిస్థితి. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి విభజన కాకముందు, విభజన అయిన తర్వాత కూడా మరి అతని అనుభవం మహిళలకి పెద్దపీట వేయడంలో ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున డ్వాక్రా రుణమాఫీ పేరుతో మరి ఆడవాళ్ళందరినీ కూడా మోసం చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్పినట్టుగా, మాట తప్పడు మడమ తిప్పడు అన్నట్లుగా నవరత్నాలు మీకు అందిస్తాను అన్న దిశలో మరి ఆ నవరత్నాలన్నీ కూడా అందులో 90% ఆడవారికే ఉపయోగపడేటటువంటి మరి స్కీమ్లుగా మరి ఆంధ్ర రాష్ట్రంలో అమలు పరిచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఆడవాళ్ళు మరి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కానీ, తర్వాత స్కూల్స్ కానీ, తర్వాత పెన్షన్స్ కానీ, మరి 45 ఏళ్ల చేయూత కానీ, మరి అందరి కళ ఇల్లు, ఆ ఇల్లు ఆడవారి పేరు మీద రిజిస్ట్రేషన్స్ చేయించటం కానీ, నిజంగా ఇదంతా దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం వైపు చూడదగ్గ ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు దేశమంతా మా వైపు చూస్తోంది అంటే ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి నిజంగా ఏ నాయకుడు, ఏ గట్స్ ఉన్నటువంటి సమర్థుడైనటువంటి వ్యక్తి మరి రాజకీయాల్లో చాలామంది ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మరి నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి, నేను మంచి చేసినట్టు మీకు మనసు కనిపించకపోతే నాకు ఓటు వెయ్యొద్దు అని పబ్లిక్గా చెప్తున్నటువంటి సమర్థత ఈ రాష్ట్రంలో ఎవరికి ఉందనేది నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మరి మహిళలందరి ఆదరాభిమానాలు పొంది ప్రతి ఒక్క ఇంట్లో కూడా మరి పెద్ద కొడుకుగా, అట్లాగే అన్నగా, తమ్ముడుగా, మేనమామగా మరి భర్తలు పట్టించుకోకపోయినా కూడా ఈనాడు బిడ్డల భవిష్యత్తుకి నేను గ్యారంటీ అని చెప్తూ మా అన్నున్నాడు అని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలిగేటటువంటి పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర మహిళా లోకం మొత్తానికి ఇచ్చాడంటే అది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజున సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా మనకు సీఎం అవ్వాలి, సీఎం అయి తీరాలి, ఆయన సీఎం అయితేనే మా భవిష్యత్తు అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలుగెత్తి చాడుతూ ఉన్నారు. ఎప్పుడు ఓటు వస్తుందా, ఇప్పటి వరకు మా కోసం బటన్లు నొక్కాడు, మాకు బటన్ నొక్కే టైం వచ్చింది, మరి ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి ఓటు వేయడానికి మరి మేమెందుకు చెయ్యం, ఖచ్చితంగా జగనన్నకే చేస్తాం. మరి మహానగరంలో మాయగాళ్ళు రాబోయేటటువంటి టైం దగ్గరకు వచ్చేసింది. కోడ్ వచ్చిందంటే చక్కని వేషగాళ్ళు వస్తూ ఉంటారు. మరి వాళ్ళందరినీ మేమైతే నమ్మం, ఖచ్చితంగా మా ఓటు జగన్కే, మా భవిష్యత్తు జగనే అని చెప్తా ఉన్నారు. సో అయితే మేడం, అంటే రాజకీయ నాయకులు స్టేజ్ మీద అక్క చెల్లెలని చెప్పేసి స్పీచ్లు ఇచ్చి వాళ్ళకి రకరకాల హామీలు ఇస్తుంటారు. కానీ ఇప్పుడు జగన్ గారు ఆల్మోస్ట్ అన్ని పథకాలు మహిళల పేరు మీద తీసుకొని రావడం జరిగింది. దాన్ని ఎక్కిరించుకుంటూ దానికి వేరే విధంగా మాట్లాడుతుంటారు. టీడీపీ వాళ్ళు 40 సంవత్సరాల డబ్బులు ఎందుకు, వీటి వాళ్ళకి డబ్బులు ఎందుకు, మహిళల పేరు మీద ఉంది అంత అని చెప్పేసి మాట్లాడుతుంటారు. సో దాని గురించి చేతకాని చవట దద్దమ్మలు, చెయ్యటం చేతకాని వెధవలు మాట్లాడేటటువంటి మాటలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వీకరించే పరిస్థితుల్లో లేరు. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతూ ఉంటుందని ఒక సామెత ఉంటుంది. మరి ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా నిలబెట్టుకుని తన సమర్థతని చాటుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ 600 హామీలు ఇచ్చి ఆనాడు మరి ప్రజల్ని మోసం చేసి ఈనాటికి కూడా మరి స్కీములు అనేటటువంటి ఇదితోనే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు గుర్తున్నాడంటే 14 ఏళ్ళ ఆయన రాజకీయ చరిత్ర కానీ, మరి 40 ఏళ్ళ ఆయన అనుభవం కానీ నేలకేసి కొట్టుకోవటానికి కూడా సరిపోదు. మరి
మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల దగ్గరకు వచ్చేసాయి, మనం షర్టు మడతేసే టైం దగ్గరకు వచ్చింది, కాలర్ ఎగరేసే టైం దగ్గరకు వచ్చిందని మాకు దిశ నిర్దేశం చేస్తూ ఉంటే వీళ్ళందరూ వాళ్ళ కుర్చీలు వాళ్ళే మడతెట్టుకుంటున్నారు. 23కి మడత పెట్టుకోవడం సరిపోలా, ఇక 1కో 2కో మడత పెట్టుకోవాల్సిన టైం దగ్గరకు వచ్చింది. ఆ మడత పెట్టుకునే టైం ఆసన్నమైంది. 45 రోజుల్లో మూలను కూర్చోబోయేటటువంటి చీపురు కట్టల్లా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు ఉండబోతున్నాయి అనేది అక్షర సత్యం. మేడం, ఇప్పుడు టీడీపీ బీజేపీ ఈ రెండు కలిసి చేయడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది మేడం? రెండు కలిసి పోటీ చేస్తున్నారు కదా, సపోర్ట్ బీజేపీ వాళ్ళు ఇంకా వాళ్ళ నిర్ణయం అయితే చెప్పింది లేదు. వీళ్ళైతే వాళ్ళ చుట్టూ గోతికాడు నక్కల్లాగా తిరుగుతూ ఉన్నారు. మరి బీజేపీకి సంబంధించిన పురంధేశ్వరి గారి కుమారుడు కూడా వాట్ ఎవర్ సపోర్ట్ చేసినా కూడా కుమారుడు కూడా మన వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. వాళ్ళ నాన్నగారు ఎంత చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుండె నిబ్బరాన్ని గురించి కానీ ఆయన యొక్క దమ్ము ధైర్యం గురించి కానీ ఎంత బాగా మరి చెప్పాడో మనకి తెలుసు. అట్లాగే హరిరామ్ జోగయ్య గారు కానీ, ముద్రగడ పద్మనాభం గారు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు సైతం కూడా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఆ నిలకడ, ఆ నిబద్ధత మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వీళ్ళకి ఉన్నాయా? ఎక్కడికి వెళ్తే అక్కడ మాటలు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ అదేదో సినిమా ప్రమోషన్స్ లాగా సభలు నడుపుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తుల గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు అనుకోవడం నిజంగా ప్రతిపక్షాలు భ్రమపడుతున్నట్టే లెక్క. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభంజనాత్మకమైనటువంటి విజయాన్ని రేపు సంతరించుకోబోతా ఉంది. వైఎస్ జగనను నేను అనే మాట రెండవసారి ఆంధ్ర రాష్ట్రంలో మారుమ్రోగబోతా ఉంది. ఆఖరి సిద్ధం సభ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వీళ్ళు కూడా సభలు పెడుతున్నారు, జెండా సభ అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు ఆయన కామెంట్స్ ఎలా ఉండవు? పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నాయంట. అంతంత మాత్రాన పుల అయిపోదు నక్క, ఎప్పుడు కూడా నక్కగానే ఉంటుంది. ఆ వాతలకి ఆయింట్మెంట్లు పూసుకోవడమే తప్ప పులిగా మాత్రం మారే పరిస్థితి అయితే ఉండదు. అట్లాంటి వాళ్ళ గురించి ఎక్కువసేపు మాట్లాడినా కూడా ఆయాసమే తప్పే ఉండదు. సో 175 టార్గెట్ మేడం. 175 టార్గెట్, వై నాట్ కదా. మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు 67, తర్వాత 151, ఇప్పుడు 175కి 175 అంటున్నాడంటే ఆయన ఆలోచన, ఆయన విధి విధానం, ఆయన అమలు చేసినటువంటి పద్ధతి, ఆయన నిబద్ధత, మరి ప్రజల దగ్గర ఆయనకున్నటువంటి జవాబుదారీతనం, ఇదే కదా ఆయన నిలబెడుతోంది. మరి వై నాట్ 175? సో ముఖ్యంగా ఎలక్షన్ చూసుకుంటే కుప్పము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే నియోజకవర్గంలో అంటే బాగా కనిపిస్తుంది కదా. సో దాని గురించి ఏమంటారు? కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతాను, విమానాలలో కూరగాయలు సప్లై చేస్తానని చెప్పేసి చంద్రబాబు గారు మన మీటింగ్. అంతకు ముందు కూడా బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు. అంతకు ముందు కూడా 1,50,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, సంపూర్ణ రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి చాలా చెప్పాడు, చాలా చేశాడు. ఏది చేసిన దాఖలాలు లేవు. ఆయన మాటలకే కానీ అతనికి పదవీ దాహం, అలాగే కరువు. చంద్రబాబు నాయుడు ఒకటిగా భావించేటటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎట్టా శనిని దరిద్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తారో మీరు చెప్పండి. ప్రజలకు ఒక క్లారిటీ ఉంది, డెఫినెట్గా ఆడవాళ్ళకి ఇంకా క్లారిటీ ఉంది. వాళ్ళ టైంలో మరి మద్యాన్ని మరి ఇంటికి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత ఆ ప్రభుత్వానికి ఉంది. మరి అట్లాంటి వాళ్ళని ఎలా మీరు స్వీకరిస్తారని అనుకుంటున్నారో మీడియా వాళ్ళు కూడా ఆలోచించాలి. సిగ్గుండాలి. మంచి బ్రాండ్ ఇస్తాను, లేకపోతే మంచి క్వాలిటీ ఇస్తాను, లేకపోతే చిన్న బాటిల్స్లో సర్వీస్ చేస్తాను అని చెప్పుకోవటానికి చంద్రబాబు నాయుడికి సిగ్గుండాలి. ఒంటి మీద 75 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకెందుకో ఆయనకి రాజకీయం మాకైతే అర్థం కావట్లా. హాయిగా ఓడిస్తాడు. ఆయన కుప్పంలో ఆయన పరిస్థితి ఏంటో ఆయన చూసుకోవాలని తెలియజేస్తున్నా.